హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఇంకను ఏమి చెప్పుదును? గిర్జోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గురించి ప్రవర్తన గురించి వివరించుటకు సమయము సాలదు. ఇక్కడ భక్తులైనటువంటి వారు, విశ్వాసం కలిగినటువంటి వీరుల గురించి అపొస్తలుడైన పౌలు చెప్తూ ఇంకను ఏం చెప్పుదును అని ఇక్కడ ఉన్నటువంటి మరి కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్తూ, భక్తుల పేర్లు గిర్జోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గురించి ప్రవర్తన గురించి వివరించటకు సమయం సాలదు. దేవుని వాక్యం అంట భక్తులైనటువంటి వారు ఇంకా అనేక మంది విశ్వాసం కలిగిన వారు ఉన్నారంట. వాడి గురించి చెప్పడానికి ఇంకా సమయం సాలదు అంటున్నాడు. అంటే వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారన్నమాట. అయితే కొంతమందిని మాత్రమే బైబిల్లో రాయబడుతూ వచ్చినారు. కొంతమంది పేర్లు మాత్రమే బైబిల్లో కనబడుతున్నాయి. వారిలో ఈరోజు మనం చూసినట్లయితే మనము గిర్జోన్ గురించి చదువుకున్నాం, బారాక్ గురించి పోయిన వారం చూసాము. ఈ వారము సంసోను గురించి దేవుని వాక్యంలో సంసోను గురించి ఇక్కడ రాయబడింది. సంసోను విశ్వాసం కలిగినటువంటి వాడు. సంసోను చాలా విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిలో నెగిటివ్ పాయింట్స్ మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. కానీ అతనిలో ఉన్నటువంటి మంచి విషయాలను కూడా మరి దేవుడు రాసిపెట్టాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఎలాంటిదంటే మంచిని మంచిగా, చెడుని చెడుగా రాసిపెట్టింది బైబిల్. అందుకే దీన్ని పరిశుద్ధ గ్రంథం అన్నారు. ఉన్నది ఉన్నట్లుగానే రాయబడింది అన్నమాట. ఇందులో ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జరిగిన విషయాలు ఉన్నవి ఉన్నట్లుగా రాయబడింది. వారి యొక్క వ్యక్తిగత జీవితంలో వారు కలిగి ఉన్నటువంటి అనుభవాల్ని, మంచి విషయాలు ఉన్నాయి, చెడ్డ విషయాలు ఉన్నాయి. కొంతమందిలో మంచి విషయాలు ఉంటాయి, కొంతమందిలో ప్రత్యేకంగా చెడ్డ విషయాలు కూడా ఉంటాయి. కొంతమందిలో కొన్ని మంచి విషయాలు ఉంటాయి, కొన్ని చెడ్డ విషయాలు ఉంటాయి. అయితే చెడ్డ వాటిని విడిచిపెట్టి మంచి వాటిని మనం హత్తుకోవాలి, మంచి వాటిని అనుసరించి నడుచుకోవాలి. మరి సంసోను జీవితంలో నుండి మరి అపొస్తలుడైన పౌలు ఏం రాస్తూ వచ్చినాడు, లేదా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూసినట్లయితే సంసోను గురించి దేవుని వాక్యంలో ఏముంది అని అంటే విశ్వాసము గలవాడు. విశ్వాసం కలిగినటువంటి వీరుల్లో సంసోను పేరు ఇక్కడ రాయబడింది అన్నమాట. సంసోను ఎలాంటి వాడు అంటే విశ్వాసము కలిగిన వాడు. తనలో చాలా విశ్వాసం ఉంది. విశ్వాసం ద్వారానే గొప్ప గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడు. విశ్వాసం లేకుండా ఎవరు ఏమీ చేయలేరు. కానీ సంసోనులో బలమైనటువంటి ఒక విశ్వాసము సంసోనులో ఉంది. అందుకని సంసోను బలమైనటువంటి కార్యాలు చేశాడు బైబిల్లో. ఏమేం చేశాడు సంసోను అంటే మన అందరికి బాగా తెలుసు. సంసోను బైబిల్లో ఏం చేశాడంటే సింహాన్ని ఏం చేశాడంట, ఒకడు మేక పిల్లను చీల్చినట్లుగా చీల్చివేశాడంట. తర్వాత సంసోను ఏం చేశాడంటే 300 నక్కలను పట్టుకుని రెండింటిని కలిపి ఫిలిస్తీన్ల తోటలన్నిటిని కూడా ఏం చేశాడు, తగలబెట్టాడు. సంసోను ఏం చేశాడంటే సంసోను 1000 మందిని చంపిండాడు. గాడిద దవడ ఎముక తీసుకుని శత్రువులు వచ్చినప్పుడు 1000 మంది వచ్చారంట. వస్తే మరి గాడిద దవడ ఎముక తీసుకుని మరి 1000 మందిని చంపిండంట. కత్తి కాదు, లేకపోతే ఇంకోటి కాదు, 1000 మందిని చంపిండంట. 1000 మందిని 2 కుప్పలు వేసిండంట చంపి. అంటే సంసోను చేసిన కార్యాలు బైబిల్లో ఉన్నాయి. అంతేకాదు సంసోను అంట ఫిలిస్తీన్ల దేశపు పట్టణపు గవిని, అంటే పెద్ద గేట్ అనమాట. అది చాలా బరువు ఉంటుందంట. అసలు 10 మంది పట్టినా లేగదు, 20 మంది పట్టినా లేగదు. అంత పెద్ద బరువు కలిగినటువంటి గేటుని ఒక్కడే తన భుజాల మీద వేసుకుని వెళ్ళిపోతాడు. అంటే సంసోను అలాంటి బలమైనటువంటి కార్యాలు చేశాడు. కారణం ఏంటంటే సంసోనులో విశ్వాసం ఉంది. కాబట్టి సంసోనులో విశ్వాసమే కాదు కానీ
రెండో విషయం ఏంటంటే ప్రార్థన పరుడు కూడా. ఆయన ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాడు. ఓసారి సంసోను మీదకి ఫిలిష్తీయులు వచ్చినప్పుడు, సంసోన్ని కొత్త తాళ్లతో కట్టేసినప్పుడు, సంసోన్ని బంధించినప్పుడు సంసోన్ ఏం చేస్తాడంటే ఆ తాళ్ళన్నింటినీ తెంపివేసి సంసోన్ ఏం చేస్తాడు, ఫిలిష్తీయుల్ని ఆయన మరి కొట్టి చంపుతాడు. వాళ్ళని కొట్టి చంపిన తర్వాత 1000 మందిని చంపడం అంటే మామూలు విషయం కాదు. ఒక్క వ్యక్తి 1000 మందిని చంపాడంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళని కొట్టి కొట్టి అలిసిపోయాడంట. అలిసిపోతే నీళ్లు లేవంట. నీళ్లు లేకపోతే నీళ్ల కొరకు ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. మనం చూసినట్లయితే 15వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు అతడు మిక్కిలి తప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పిచేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలో పడవలన అని వేడుకొనగా. కాబట్టి దేవుని దగ్గర ఏమని వేడుకున్నాడంటే, ప్రభా, ఈ సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుల ఎదుట నేను చచ్చిపోవాలా? నేను ఇప్పుడు దప్పికొనుకున్నాను, నేను ఇప్పుడు ఇంతమందిని జయించాను, అలసిపోయాను, ఇప్పుడు పోరాడుతూ వచ్చినాడు, నేను ఇప్పుడు నాకు నీళ్లు లేవు, కాబట్టి నేను దప్పి చేత దాహం చేత నేను చనిపోబోతున్నాను, నాకు నీళ్లు ఇవ్వు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకేం చేస్తాడు, నీళ్లు దయచేస్తాడు అన్నమాట. అంటే సంసోను చాలా ప్రార్థన జీవితం కలిగిన వాడు. 2 సందర్భాల్లో సంసోను ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యంలో ఉందన్నమాట. 16వ అధ్యాయంలో కూడా సంసోను ప్రార్థన చేసినట్లుగా 28వ వచనంలో 16-28లో కూడా సంసోను ప్రార్థన చేసినట్లుగా ఉందన్నమాట. అంటే సంసోన్లో కొన్ని ఏమున్నాయి, మంచి విషయాలు కూడా ఉన్నాయి అన్నమాట. కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత ప్రార్థన అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. సంసోను బలమైనటువంటి ప్రార్థన చేశాడు. సంసోను ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు అన్నమాట. కాబట్టి సంసోను లాంటి విశ్వాస జీవితము, ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. సంసోను నిజంగా అద్భుతమైనటువంటి ప్రార్థన చేశాడు. విశ్వాసం గలవాడు, ప్రార్థన పరుడు. తర్వాత తనలో మనం 3వ విషయాన్ని మనం చూసినట్లయితే సంసోను ఎలాంటి వాడంటే ఏం చేశాడు, సంసోను ఏం చేశాడంట చూడండి, ఒక మాట చదువుకుందాం. 13వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టిన. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించును. సంసోను ఎదుగుతూ వచ్చాడు, ఎదిగినప్పుడు ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలైనటువంటి మనకు కూడా దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే మనము ఎదగాలి, భక్తి విషయంలో ఎదగాలి, విశ్వాస విషయంలో ఎదగాలి, ఆత్మీయ విషయంలో ఎదగాలి, ప్రేమ విషయంలో ఎదగాలి, దేవుని విషయాల్లో మనం ఎదిగిన వారమే ఉండాలి కదండి. కాబట్టి ఎదిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు అనమాట. ఎదిగిండు అనమాట. సంసోను ఎదుగుతూ వచ్చినాడు. సంసోను ఎదిగినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అంటే ఎదగాలి, దేవుని బిడ్డలైనటువంటి మనము ఎదగాలి. ఎదగకపోతే, ఎదుగుదల అనేది మనలో లేకపోతే దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు కదా. సంసోన్ని దేవుడు ఆశీర్వదించినాడు. ఎందుకు ఆశీర్వదించినాడు అని అంటే సంసోను ఏం చేస్తున్నాడంట, ఎదుగుతున్నాడంట. బాలుడు ఎదిగినప్పుడు మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనంలో ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించును. ఎదిగినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. సంసోను ఎదుగుతూ వచ్చిండు. ఆత్మీయంగా మనం ఏం చేయాలా, ఎదగాలి. ఎదగకపోతే ఎట్లా ఉంటుంది చెప్పండి, ఎదగకపోతే ఎట్లా ఉంటుంది. కొన్నిసార్లు మనకు కనబడతారు, కొంతమంది చిన్నగా ఉంటారు, ఇంతే ఉంటారు అనమాట. మన బంటి మిల్లో కూడా కనపడ్డాడు ఒక ఆయన, ఇంతే ఉండడు, కానీ గెడ్డాలు మీసాలు అన్నీ వచ్చేసి ముదిరిపోయినాడు. దాదాపు 40-50 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. మనిషి ఇంతే ఉన్నాడు. అంటే ఆ వ్యక్తి ఏం చేయలేదంటే ఆ వ్యక్తి ఎదగలేదు.
దేవుని బిడ్డలుగా మనం సంసోను విషయంలో దేవుడు ఏమంటాడంటే మనము ఎదిగే వారంగా ఉండాలి. ఆత్మీయ విషయంలో ఎదగాలి, ఆత్మీయత విషయంలో ఎదగాలి, విశ్వాసం విషయంలో ఎదగాలి, ప్రేమ విషయంలో ఎదగాలి కదా. సంసోను కూడా ఏం చేస్తూ వచ్చినాడంట, ఎదిగినాడంట. ఎదగకపోతే మరి ఆశీర్వాదం, ఆత్మీయమైనటువంటి దీవెనలు మరి దేవుని బిడ్డలంగా మనకు ఉండవు కదా. ఇప్పుడు సంసోను ఏం చేస్తూ వచ్చినాడంటే ఎదిగినాడంట. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు అంటాడు, మరి ఇంకనూ నేను మిమ్మల్ని పాలతోనే పెంచుతున్నాను అంటాడు. ఇంకా కూడా ఏం చేస్తున్నాడంట, వాళ్ళు పెద్దవాళ్ళు అయినా కూడా అన్నం తినలేకపోతున్నారంట. విశ్వాసులు కూడా అట్లా ఉన్నారంటాడు అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ. కొరింథీ సంఘం ఎట్లా ఉందంట, వాళ్ళు ఇంకా ఎదగని స్థితిలో ఉన్నారంట, వాళ్ళు ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నారంట, ఇంకా వాళ్ళు ఆహారం తినే స్థితిలోనికి వాళ్ళు రాలేదంట. ఇంకా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఇంకా ఎదగని స్థితిలోనే ఉన్నారు, ఇంకా చిన్నపిల్లల్లాగానే ఉన్నారు. కాబట్టి ఎదగాలి. అందుకే పౌలు అంటాడు, నేను చిన్నవాడిని అయినప్పుడు చిన్నవాళ్ళని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడిని అయిన తిని కనుక మరి పెద్దవాడిలాగా ఉన్నానంటాడు. పిల్లవాని చేష్టలో మానివేసి తిని అంటాడు. అంటే నేను పిల్లవాడి వలె ఉంటేని పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై ఏమంటాడు, పెద్దవాని వలె యోచించి తిని, కాబట్టి పిల్లవాని చేష్టలు మానివేసి తిని అంటాడు కదా. పెద్దవాళ్ళు, పిల్లలు ఏం కావాలా, పెద్దవాళ్ళు కావాలా. సంసోను కూడా ఏమయ్యాడంటే పెద్దవాడు, ఎదిగినాడు కదా. అందుకని 13వ అధ్యాయంలో 24వ వచనం చూస్తే న్యాయాధిపతులు, ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. కాబట్టి మనం ఎదగే వారంగా ఉండాలి. ఎదగకపోతే ఏం చేస్తాం. ఇప్పుడు పేతురు ఉన్నాడు, యేసు ప్రభువు అమ్మటే తిరిగాడు 33 సంవత్సరాలు. ఒక సమయం వచ్చినప్పుడు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. తర్వాత కత్తి తీసుకుని ఒకటి చెవి తెగ నరుగుతాడు. అంటే యేసు ప్రభు వారు చనిపోయే వరకు కూడా ఆయన ఎదగలే. తర్వాత ఎదిగినాడు. ఎదిగినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినాడు. ఎదగక పూర్వం దయ్యాలు పోలేదు, కానీ ఎదిగిన తర్వాత దయ్యాలు పోయినాయి. అట్లా సంసోను యొక్క జీవితంలో కూడా మనము దేవుడు సంసోను బట్టి మనకు దేవుడు ఏమి నేర్పిస్తున్నాడంటే మనము ఎదగాలి. సంసోను ఏం చేశాడు, ఎదిగినాడు. అట్లా మనం కూడా ఎదగాలి. ఎక్కువ మనం సంసోను అనగానే ఎక్కువ మనం సంసోనులో ఏం చూస్తాం, నెగిటివ్ విషయాలు, తప్పులు చూస్తాం. ఏదో ఒక తప్పు ఎక్కడ చేశాడు సంసోను. చాలామంది ఏమంటారంటే సంసోను వలె ఉండొద్దురా అంటారు. కానీ సంసోను వలెనే ఉండాలి ఆ ఒక్క విషయంలో తప్ప. దెలీలా విషయంలో తప్ప అన్ని విషయాల్లో కూడా సంసోను ఎట్లుంటాడు, బలాఢ్యుడు, చాలా ఆత్మీయంగా ఉంటాడు కదా, చాలా శక్తివంతుడు అన్నమాట. ఆ ఒక్క విషయంలో, ఆ విషయంలో తప్ప అన్ని విషయాల్లో సంసోను వలె ఉండాలంట. ఆ ఒక్క విషయంలో తప్ప అన్ని విషయాల్లో సంసోను వలె ఉండాలి. ఆ దెలీలా అనేటువంటి స్త్రీ విషయంలో తప్ప అన్ని విషయాల్లో కూడా సంసోను వలె ఉండాలని. ఎందుకంటే సంసోను శత్రువులు నిద్రపోనివ్వడు. మన శత్రువు అయిన సాతానుడు కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మన మీద. అయితే మన శత్రువు దడబుట్టించాలి. శత్రువు అయిన సాతానికి దడబుట్టించాలి. సంసోను ఆ రీతిగా జీవించాడు కదా. కాబట్టి ఇప్పుడు సంసోనులో ఎన్ని విషయాలు, మూడు విషయాలు చూసాం. ఒకటి విశ్వాసం గలవాడు, ఎబ్రిల్కి రాసిన పత్రిక 11:32. మరి రెండోది ప్రార్థనపరుడు, న్యాయాధిపతులు 15:18. తర్వాత ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చినాడు కదా. ఈ మూడు మంచివే కదా, మూడు మంచి విషయాలే. తర్వాత ఆత్మ గలవాడు, మనం చూస్తే మరి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడతాడు. అసలు సంసోనుకి ఎక్కడ కూడా సంసోను బలవంతుడు అని బైబిల్లో రాయలే, కానీ దేవుని ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ఎప్పుడైతే సంసోను మీదకి వెళ్ళిందో అప్పుడు సంసోను బలమైన కార్యాలు చేశాడు అనమాట కదా. ఏముంది అక్కడ, మనం ఒక విషయం చదువుకుందాం. మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. న్యాయాధిపతులు 14:5. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతని ఎదుటకు బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లుగా అతడు దాన్ని చీల్చెను. చూసారా, యెహోవా ఆత్మ అతన్ని ఏం చేస్తూ వచ్చిందంట, అతన్ని ప్రేరేపిస్తూ వచ్చింది. దేవుని ఆత్మ
దేవుని ఆత్మచేత ప్రేరేపించబడుతూ వస్తున్నాడు అన్నమాట. అంటే ఆత్మచేత సంసోను ఏం చేయబడుతున్నాడు? నింపబడుతున్నాడు అనమాట. అంటే దేవుడు ఆత్మచేత రేపుతూ వస్తున్నాడు అంట. 13:25 చూడండి. 13:25 మరియు యెహోవా ఆత్మ జోరి మరియు యెహోవా ఆత్మ జోరియకును ఎస్తయేలునకును మధ్యనున్న మహనే దానులో అతన్ని రేపుటకు మొదలుపెట్టిను. అంటే దేవుని యొక్క ఆత్మ సంసోన్ని ఏం చేస్తుందంటే రేపుతూ ఉందన్నమాట. దేవుని ఆత్మ లేకుండా సంసోను ఎక్కడ కూడా బలమైన కార్యము ఎక్కడ కూడా చేయడు. దేవుని ఆత్మ వచ్చినప్పుడు సంసోను గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు చేస్తాడు. అంటే సంసోను దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడినవాడు, దేవుని ఆత్మచేత నడిపింపబడినవాడు కదా. దేవుని ఆత్మచేత మరి గొప్ప కార్యాలు చేసిన వ్యక్తి మరి సంసోనుగా మనము చూస్తున్నాం. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మచేత గొప్ప కార్యాలు చేస్తాడు. సంసోను ఎవరంటే ఆత్మ కలిగినవాడు, దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తిగా మనం సంసోను చూస్తున్నాం అన్నమాట. మనం కూడా మరి దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు సంసోనులో? 4వ విషయం అంటే మనము ఏం కలిగి ఉండాలా? ఆత్మ కలిగి ఉండాలన్నమాట. ఆత్మ లేకపోతే, ఆత్మ లేనివాడు నావాడు కాదు కదా. ఆత్మ లేకపోతే నావాడు కాదు అంటాడు. రోమపత్రిక 8వ అధ్యాయం చూడండి. 8:14 8:14 ఏముందంటే, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అయ్యిందరు. మనం చాలాసార్లు దేవుని కుమారులు మనం చెప్పుకుంటాం. కానీ దేవుని ఆత్మచేత మనం నడిపించకపోతే దేవుని కుమారులము కాదు. అయితే దేవుని ఆత్మచేత మనం నడిపించబడినప్పుడు దేవుని కుమారులం అవుతాం అన్నమాట. ఎందుకంటే దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపింపబడతారో మరి వారు దేవుని వారు అన్నమాట కదా. ఏమంటాడు? 9వ వచనం చూడండి. 9 రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. అంటే దేవుని యొక్క ఆత్మ లేకపోతే దేవుని వారం కాదంట. దేవుని ఆత్మ మరి దేవుని ఆత్మ కలిగిన వారంగా మరి మనం జీవించాలన్నమాట. దేవుని ఆత్మ కలిగిన వారు. దేవుని ఆత్మ లేకపోతే, దేవుని ఆత్మచేత మనం నడిపించకపోతే, దేవుని ఆత్మచేత మనం మరి నడవబడకపోతే కదా దేవుడు మరి ఎట్లా ఉంటుంది మన పరిస్థితి అంటే, మనకు దేవుడు మనలను నడిపించాలి. ఆత్మ మనల్ని దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే, దేవుని ఆత్మ ఏం చేస్తాడంటే మనల్ని స్పందిస్తాడనమాట. కొన్నిసార్లు మీరు గమనించారో లేదో, ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడన్నా కొనుకుపాటు వస్తే ఎవరో ఒక మనిషి వచ్చి లేపినట్లుగా అనిపిస్తుంది అనమాట. కొన్నిసార్లు ఎక్కువ శాతం మనం రాత్రి వేళలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పక్కన వచ్చి ఎవరో వచ్చి మనం లేపినట్లుగా అనిపిస్తుంది కదా. ఒకసారి నేను ఏం చేశానంటే బన్నీ వేసుకుని ప్రార్థన చేస్తున్నాను. ఒక చిన్న పిల్లోడు ఒక సొక్కా తెచ్చిస్తున్నాడు నాకు. అంటే ప్రార్థనలో కనబడింది. అంటే ఏంటి? నువ్వేం చేయాలి? సొక్కా వేసుకుని ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అంటే దేవుడు కొన్ని ఏం చేస్తుంటాడు? చూపిస్తాడు. అట్లా మరి దేవుడు ఆత్మచేత మనల్ని ఏం చేస్తాడు? ఆయన స్పందిస్తాడనమాట. మనం ఆత్మీయంగా ఉంటే, మన దేవుని విషయంలో మనం ఎదిగినప్పుడు, మనము ప్రార్థన పరులంగా, విశ్వాసం కలిగిన వారంగా, ఆత్మీయంగా మనం ఎదుగుతున్నప్పుడు దేవుడు తన ఆత్మచేత మనలను నడిపిస్తూ ఉంటాడు అనమాట. మరి సంసోను కూడా దేవుడు ఆ రీతిగా నడిపిస్తూ వచ్చాడు. సంసోను విషయంలో 5వ విషయాన్ని కూడా మనం చూసినట్లయితే 5వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవాత్మ అతని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. సంసోనులో మనం 5వ విషయాన్ని చూస్తే, సంసోను ఏ పని చేసినా సరే దాన్ని గొప్పగా చెప్పుకోడు.
అసలు మనం ఏదైనా చిన్న పామును కొట్టినాం అనుకోండి, చిన్న పామును కొడితే నేను ఇదిగో పామును కొట్టా అని చెప్పి చూపిస్తాం అనమాట. చిన్న పామును కొడితే ఇదిగో నాకు అక్కడ పాము ఎదురొచ్చింది, పామును కొట్టా. లేకపోతే ఏదన్నా పెద్ద పాము అనుకుందాం అనుకో, పామును కొట్టామనుకో, పాము ఎదురొచ్చింది, దాన్ని నేను గబక్కన కర్ర తీసుకుని కొన్నిసార్లు పాముల గురించి మనం టాపిక్ ఎత్తితే నా జీవితంలో కూడా నేను చాలాసార్లు అక్కడ కొట్టాను ఇక్కడ కొట్టానని మనం అంటే మనం చెప్పుకోవటం అనేది సర్వసాధారణంగా మనుషులకు అలవాటు అనమాట. అటువంటిది సింహం కాదు కానీ కొదమ సింహం అంట. అది వచ్చినప్పుడు అంట ఈయన మరి ఆ కొదమ సింహాన్ని ఈయన ఒకడు మేకపిల్లని చీల్చినట్టు చీల్చివేశాడంట. కానీ ఎవరితో చెప్పలేదు, తండ్రితోనైనా తల్లితోనైనా, అసలు ఎవరితో చెప్పడు ఆయన. ఏ విషయమైనా సరే ఎవరితో చెప్పడు అసలు. అంటే కొన్ని రకాలుగా అది మంచిదే, కొన్ని విషయాలు చెప్పాల్సినవి ఉంటాయి, కొన్ని చెప్పకూడనివి ఉంటాయి. అయితే సంసోన్ అయితే ఆ గొప్పలు మనమే కొదమ సింహాన్ని మనం చంపామనుకోండి, మనం ఏం చెప్పుకోవాలా, నేను కొదమ సింహాన్ని చంపా అని మనం చాలాసార్లు ఏం చేస్తాం, చాలా సంతోషం అయింది, మనం 10 మందికి చెప్పుకోవాలని ఆశపడతాం. కానీ సంసోన్ అయితే ఏదైనా చేశాడు అనుకోండి, దాన్ని చెప్పుకోడు. నేను ఈరోజు ఒక కార్యం చేశాను, దాని గురించి ఆయన చెప్పడు. అదే మనం నేటి దినాన్ని చూస్తుంటాం, దేవుడు ఏదన్నా సేవకులు ఏదన్నా ఎవరినైనా స్వస్థపరిచాడు అనుకోండి, మైక్ ఇచ్చి చెప్పమ్మా స్వస్థపరిచాడు, ఎట్లా చెప్పాడు దేవుడు, ఎట్లా చేశాడు చెప్పు, దేవుడు నీ జీవితంలో ఏం చేశాడు చెప్పు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నీ జీవితంలో మేలు కలిగింది కదా చెప్పు అని చాలాసార్లు ఏం చేస్తుంటారు, వాళ్ళు ఫోకస్ చేసుకుంటుంటారు అన్నమాట. వాళ్ళు ఏం చెప్తారంటే చెప్తూ ఉంటారు, అంటే ఎక్కువ వాళ్ళు ఫోకస్ అవుతూ ఉంటారు ఆ స్టేజ్ మీద. అంటే గొప్పలు కావాలి, మనకు గొప్పలు కావాలి. కానీ సంసోన్ అయితే మరి కొదమ సింహానికి చీల్చినప్పుడు ఆ తప్పే ఉంది, అందరికి చెప్పుకోవచ్చు కదా, కానీ దాన్ని చెప్పలేదంట. అంటే మరి కొదమ సింహాన్నే చీల్చినప్పుడు చెప్పకపోతే ఇంకా ఏ విషయాలు కూడా తాను ఏం చేయడు, ఇతరులకు చెప్పుకోడు. నాకు ఇది ఉంది, నాకు ఈ అవసరం ఉంది, లేకపోతే నాకు నేను ఇచ్చేసాను ఏది కూడా సంసోను ఎక్కడ కూడా తను జీవితంలో చెప్పుకున్నటువంటి వాడు. అంతేకాదు సంసోన్లో 6వ విషయాన్ని మనకు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే దేవుడు ధైర్యవంతుడు. సంసోను చాలా ధైర్యవంతుడు. ఎంత ధైర్యవంతుడు కాకపోతే దేవుని ఆత్మచేత అతను స్పందించబడినప్పటికీ తనకున్నటువంటి ధైర్యం అనేది చాలా గొప్పది. అందుకని మరి ఒకసారి 1000 మంది వచ్చినప్పుడు ఏం చేశాడు, వాళ్ళని 2 గుట్లు వేసాడు చంపి. అంటే అంత బలమైనటువంటి వ్యక్తి, అంతగా దేవుడు అతను వాడుకున్నాడు. అంటే సంసోను ఎంతో ధైర్యం, అంతమంది వచ్చినప్పుడు ఏమాత్రం కూడా సందేహపడకుండా ఒక పచ్చి గాడిద దవడ ఎముక తీసుకుని 1000 మందిని కొట్టి చంపాడంటే ఎంత గొప్ప విషయం అది. ఎంత ధైర్యం ఉంటే ఆ పని చేయగలం, అంత ధైర్యం కలిగినటువంటి వాడు సంసోను. మనం చాలాసార్లు మనకు ధైర్యం ఉండదు, చాలాసార్లు మనం భయపడిపోతూ ఉంటాం. కానీ సంసోను అయితే చాలా ధైర్యవంతుడు. అంతేకాదు సంసోను ఆ దెలీలా దగ్గరికి వెళ్ళకముందు సంసోను ఎక్కడ నివసించేవాడంటే, సంసోను ఎక్కడ నివసించేవాడు చూడండి, 8వ వచనం చూడండి, 15వ అధ్యాయం 8వ వచనం, 15:8 చదువుతాం. 15:8 న్యాయాధిపతులు 15:8 తొడలతో తుంట్లను విరగొట్టి వారిని బహుగా హతం చేసెను. అటు పిమ్మట వెళ్ళి యాతాము బండ సందులో నివసించెను. యాతాము బండ సందులో సౌలు మరి సంసోను ఎక్కడ ఉండేవాడు అంటే బండ సందులో ఉండేవాడు. 2 బండలు కలిగి దాంట్లో సందు చేసుకుని 2 బండల సందులో ఉండేవాడు అనమాట. అంటే బండ సందు అంటే అర్థం ఏంటి, దేవునిలో దాగి ఉండేవాడు, దేవుడే తనకు బలంగా ఉండేవాడు అనమాట. బండ సందులో నివసించేవాడు ఆయన. ఈ యాతాము అనేటువంటి బండ సందులో నివసించిన రోజులు ఆయన ఎవరో ఏం చేయలేకపోయినారు. దెలీలా దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏం చేయాల్సి వచ్చింది, అతనికి పతన అవస్థ అనేది స్టార్ట్ అయింది. ఆ బండ సందులో ఉన్న రోజులు కూడా ఎవరు ఏం చేయలేకపోయినారు. బండ సందులో ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేదు. కానీ బండ సందు విడిచిపెట్టి ఏం చేశాడు, ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు, దెలీలా దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు తనకు పతనం స్టార్ట్ అయింది. అంటే బైబిల్లో పరమగీతంలో ఏం రాయబడింది, బండ సందులు ఎగురు నా పావురమ్మ,
పేటు బీడుల్లో ఎగురు నా పావురం. అంటే బండ సందుల్లో దేవుని క్రీస్తుని మరి ఆధారంగా చేసుకుని ఆయన్ని ఆశ్రయించి ఆయన మీద ఆధారపడి జీవించినట్లుగా మనం చూస్తాం. 11వ వచనం చూడండి, 15వ అధ్యాయం 11వ వచనం. అందుకు యోధా జనుల్లో 3,000 మంది యాతాములోని బండ యొద్దకు పోయి సంసోను చూసి, ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేం చేసివని చెప్పగా, ఇక్కడ మనం చూసినట్లయితే 3,000 మంది వెళ్ళినారంట ఆ బండ దగ్గరికి. అక్కడ బండలో నివసిస్తాడు సంసోను. సంసోనుకి ఇల్లు తల్లిదండ్రులు ఉన్నారు. అయితే సంసోను ఇంటి దగ్గర ఎక్కువ శాతం ఎక్కడ ఉండేవాడు? ఆ బండ సందులో నివసించేవాడు అనమాట. అక్కడికి వచ్చి ఉండేవాడు. ఆ బండ సందులో ఉన్నప్పుడు అతన్ని ఎవరు ఏమీ చేసేవాళ్ళు కాదు. అంటే ఆ బండ అనేది దేనికి సూచిస్తుందంటే దేవునికి సాదృశ్యంగా ఉందన్నమాట. బండ అనేది దేవునికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇప్పుడు సంసోన్లో మంచి విషయాలు కూడా ఉన్నాయి. మంచి విషయాలు కూడా సంసోన్లో ఉన్నాయి. ఏంటి ఇవి అంటే విశ్వాసము, ప్రార్థనపరుడు, ఎదుగుదల, తర్వాత దేవుని ఆత్మ గలవాడు, గొప్పలు చెప్పుకోనివాడు, తర్వాత ధైర్యవంతుడు, తర్వాత మరి క్రీస్తుని ఆధారం చేసుకుని దేవుని ఆధారం చేసుకుని ఆ బండ సందులో నివసించిన వాడు. అంతేకాదు మరి దేవుని యొక్క చిత్తాన్ని కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే నెరవేరుస్తూ వచ్చాడు. ఎందుకంటే దెలీలా దగ్గరికి వెళ్ళినాడు, తప్పు చేసినాడు, పాపం చేసినాడు, దేవుడు తనను అక్కడ విడిచిపెట్టినాడు. అయితే తనలో గొప్ప విషయం ఏంటంటే ఆ సంసోన్ని పట్టుకుని ఆ యొక్క బందీగృహం నుంచి ఆ దాగోను గుడిలోనికి తీసుకుని వచ్చినప్పుడు సంసోన్లో ఒక గొప్ప పశ్చాత్తాపం కలిగింది. సంసోన్ లాంటి పశ్చాత్తాపం కలిగితే ఎవరైనా మరలా మనం తిరిగి సమకూర్చబడవచ్చు అనమాట. సంసోన్ ఎంత పశ్చాత్తాపడ్డాడంటే అసలు మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి 16వ అధ్యాయంలో 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా నా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచును. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగదీర్చుకునిమ్మని యెహోవాకు మొరపెట్టి. ఇక్కడ మరి ఎంత పశ్చాత్తాపడ్డాడో, ఎంత పశ్చాత్తాపడితే దేవుడు తనకు బలం ఇచ్చాడు అనేది మనకు అర్థం కాని విషయం అది. ఎందుకంటే సంసోని దేవుడు బైబిల్లో రాయబడింది, యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు అనే మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనంలో 16:20లో ఏం రాయబడింది? యెహోవా తనను ఎడబాసినని తనకు తెలియదు. దేవుడు తనని ఎడబాసాడు, కానీ తను చేసిన తప్పుని, తను చేసిన పొరపాటుని దేవుని దగ్గర పశ్చాత్తాపడి కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేశాడు. నిజంగా అలాంటి గొప్ప పశ్చాత్తాపం అనేది అది ప్రతి ఒక్కరిలో ఉండాలి దేవుని బిడ్డలారా. ఆ పశ్చాత్తాపం ఏం చేసిందంటే మరలా దేవుడు ఏం చేశాడంటే సంసోనికి మరలా బలం ఇచ్చినాడు అనమాట. పశ్చాత్తాపం అనేది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది అనమాట. ఎంత పశ్చాత్తాపడితే దేవుడు మరలా తిరిగి సమకూర్చాడంటే, అప్పుడు వరకు దేవుడు యెహోవా ఆత్మ తనని ఎడబాశాడని రాయబడినప్పుడు కూడా తను ఆ దాగోను గుడిలో వెళ్ళి వాళ్ళంతా అపహాస్యం చేస్తున్నప్పుడు సంసోను చేసినటువంటి పశ్చాత్తాపం, అలాంటి పశ్చాత్తాపం అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలంట. ఒక ఆయన అన్నాడు, మనం చేసిన పాపాలన్నిటికంటే కూడా మనలో ఉన్నటువంటి పశ్చాత్తాపం గొప్పదంట. మనలో ఉన్నటువంటి పశ్చాత్తాపం ఒప్పుకోవటం అనేది, దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనమాట. సంసోను ఏం చేశాడంటే దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టాడు అనమాట. చాలా దుఃఖపడ్డాడు సంసోను. ఇక్కడ రాయబడలేదు కానీ సంసోను అక్కడ ఎంత బాధపడి ప్రార్థన చేశాడంటే, ఎంత దుఃఖపడి ప్రార్థన చేశాడంటే దేవుడు మరలా బలం ఇచ్చాడంటే తర్వాత దేవుడు తన జీవితంలోనంట ఇది వరకు ఎప్పుడు కూడా చేయలేనటువంటి కార్యం చేశాడంట. ఇటు వరకు ఎప్పుడు కూడా బ్రతికొండగా అంతమంది చంపలేదంట. కానీ ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ప్రార్థన చేసినప్పుడు ఆ గుడికి ఆధారంగా ఉన్నటువంటి ఆ 2 స్తంభాలకు మనకు తెలుసు, 2 స్తంభాలకు తీసుకొచ్చి కట్టి వేసినప్పుడు అంట ప్రార్థన చేసి వంగినప్పుడు ఆ గుడి మీద ఎంతమంది ఉన్నారంటే దాదాపు 3,000 మంది ఉన్నారంట గుడి పైన. ఇంకా లోపల ఎంతమంది ఉన్నారు? గుడి కప్పు అన్నారు. గుడి కప్పు మీద దాదాపు 3,000 మంది ఉన్నారంట. కప్పు మీద 3 మంది ఉంటే కింద ఎంత ఉంటారు? కింద ఇంకెక్కువ మంది ఉంటారు. అంటే సంసోను
అట్లా వంగినప్పుడంట దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఏంటంటే మరి ఆ యొక్క చూడండి 30 వచ్చిన చదువుకుందాం. న్యాయాధిపతులు 16:30. నేను ఫిలిస్తీన్లను చనిపోదుగా కానీ చెప్పి బలంతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవం లెక్క కంటే జీవిత కాలమంతు అతడు చంపిన వారి లెక్క ఎక్కువాయను అన్నాడు. అంటే చనిపోతూ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఎందుకంటే అసలు సంసోన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే ఫిలిస్తీన్లను ఓడించడానికే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఫిలిస్తీన్ల మీద జయం పొందడానికే దేవుడు సంసోన్ని ఏర్పరచుకున్నాడు. చివరిలో కూడా ఆ ప్రార్థన పశ్చాత్తాపం అనేది దేవుడు మరలా తనకు బలం ఇచ్చినప్పుడు ఆ పశ్చాత్తాపంతో గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకంటే దేవుడు అతని ప్రార్థన విన్నాడు. ఆ యొక్క దేవుని యొక్క చివరి గడిలో అంటున్నాడు, నా కళ్ళు నిమిత్తము ఈ ఫిలిస్తీన్ల అందరి నిమిత్తము నేనును ఈ ఫిలిస్తీన్లు చనిపోదాం గాక అని చెప్పి వంగినప్పుడంట మరి అక్కడ సంసోని జీవిత కాలం అంతా కూడా అంతమందిని చంపలేదంట, కానీ చనిపోతూ చంపినటువంటి ఎక్కువ మందిని ఆ రోజున హతం చేశాడు శత్రువులను. కారణం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆలోచనల్ని ఈయన ఏం చేస్తూ వచ్చినాడంటే ఈయన నెరవేరుస్తూ వచ్చి చివరి గడిలో కూడా దేవుని యొక్క ఉద్దేశాలను ఏం చేస్తూ వచ్చినాడంట, నెరవేరుస్తూ వచ్చాడు అనమాట. ఎందుకంటే అలాంటి గొప్ప కార్యాన్ని మరి ఈ వ్యక్తి చేస్తూ వచ్చినాడు, అద్భుత కార్యం చేస్తూ వచ్చాడు. అంతమంది 20 సంవత్సరాలు మరి ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉన్నాడు. 20 సంవత్సరాలు ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి మరి దేవుడు మరి సంసోను విషయంలో మనం చూస్తూ వచ్చాము. సంసోను ఇశ్రాయేలుకి 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడంటే 20 సంవత్సరాలు కూడా ఆ దేశం మీదకి అనేది ఎవడు కూడా రాలేకపోయినాడు. సంసోనుకి భయపడి ఆ దేశం మీదకి ఎవడు కూడా వచ్చిన వాడు లేడనమాట. 20 సంవత్సరాలు కూడా ఆ దేశం చాలా ప్రశాంతతగా, చాలా నెమ్మదిగా ఉంది. సంసోను విషయంలో మరి ఆ 7 విషయాలను మనం చూసాము. ఆ 7 విషయాల కంటే కూడా మనం సంసోను జీవితంలో అన్ని విషయాలు చూసాము. అంత గొప్ప కార్యాలు చేశాడు, కానీ ఆ ఒక్క స్త్రీ విషయంలో తప్ప సంసోను అన్ని విషయాల్లో కూడా ఎట్లా ఉన్నాడు? బలవంతుడిగా ఉన్నాడు కదా. కాబట్టి చాలామంది సంసోను పేరు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు అనమాట. కానీ సంసోను వలె ఏమంటారు, సంసోను వలె ఉండకూడదు అంటారు. కానీ సంసోను వలె ఉండాలి, కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం, ఆ స్త్రీ విషయంలో మాత్రం సంసోను వలె ఉండకూడదు. మిగతా అన్ని విషయాల్లో ఎట్లుండాలి? సంసోను వలె ఉండాలి కదా. మిగతా అన్ని విషయాల్లో సంసోను వలె, ఆ ఒక్క విషయంలో మాత్రము సంసోను వలె ఉండకూడదు. ఆ ఒక్క విషయమే ఏం చేసింది? తన మరణానికి దారితీసింది కదా. ఆ ఒక్కటే చాలా డేంజర్ అనమాట. ఈ ఒక్కటే అసలు యేసుప్రభువారు ఒక అతను అంటాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది అంటాడు. అన్నీ బాగుండే కానీ నీకొకటి ఏమైంది? నీకొకటి కొదువుగా ఉంది అంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక్కటే, ఆ ఒక్కటి చాలా, ఆ ఒక్కటే మనల్ని ఏం చేస్తుంది? మనల్ని అంతం చేస్తుంది అనమాట. ఎన్నో అవసరం లేదు. ఏవైతే మనము కావాలని కోరుకుంటున్నామో ఆ ఒక్కటే ఏం చేస్తుంది? అంతం చేస్తుంది కదా. సంసోని జీవితంలో ఆ ఒక్క విషయంలో తప్ప అన్ని విషయాల్లో కూడా సంసోని ఎట్లున్నాడు? నెంబర్ 1గా ఉన్నాడు కదా. మరి అలాంటి వ్యక్తులంగా మరి సంసోను లాగా దేవునే మనం కలిగి ఉండాలని మరి దేవుడు సంసోను గురించి కూడా కొన్ని మంచి విషయాల్ని దేవుడు రాసి పెట్టినాడు. కాబట్టి సంసోను వంటి వారంగా మనం కూడా శత్రువు విషయంలో సంసోను ఏం చేస్తూ వచ్చినాడు? శత్రువుని, సాతాన్ని గడగడ వణికించుతూ వచ్చినాడు అనమాట. సంసోను చాలా బలవంతుడిగా మరి దేవుని ఆత్మచేత నింపబడేవాడు, ప్రార్థనపరుడు, విశ్వాసం గలవాడు, ప్రార్థనపరుడు. తర్వాత ఆత్మీయంగా ఏం చేశాడు? ఎదిగినాడంట. సంసోను ఎదిగినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించినాడంట. దేవుని ఆత్మచేత నడిపింపబడుతూ వచ్చినాడంట. ఎక్కడ కూడా సంసోను గొప్పలు చెప్పుకోడంట. తర్వాత సంసోను ధైర్యవంతుడని చెప్పుకున్నాం. సంసోను మరి బండ సందులో నివసించేవాడని, దేవుల్లో నివసించాడని, తర్వాత సంసోను మరి ఆ మంచి పశ్చాత్తాపం కలిగిన వాడని చూస్తూ వచ్చాం. సంసోను చివరి క్షణాల్లో కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని సంసోను నెరవేరుస్తూ వచ్చాడని కూడా మనం చూస్తూ వచ్చినాం. ఆ రీతిగా మనం కూడా అలాంటి మంచి ఆత్మీయ విషయాల్లో, ఎదిగే విషయాల్లో
మనం కూడా సంసోను వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి వ్యక్తులంగా మరి సంసోను ఆత్మీయంగా ఎదిగినటువంటి పాత దినాల్లో ఎదిగినటువంటి స్థితిలో ఆ రీతిగా మనం కూడా కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన